నమస్కారం అండి. ముందుగా ప్రేక్షకులందరికీ ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలతో మీ బత్తిన అశోక్ తెలియజేయడం ఏంటంటే, ఈరోజు మనకు ఒక సీనియర్ నాయకుడైనటువంటి దూడల సిద్ధయ్య గారితో ప్రత్యేక కార్యక్రమం మనం నిర్వహించడం జరుగుతుంది. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక 30 సంవత్సరాలుగా అతను కష్టపడుతూ అతను అంటూ ఒక బాట ఎంచుకుంటూ అతను ఎందరికో మార్గదర్శకంగా అయినటువంటి దూడల సిద్ధయ్య గారితో ప్రత్యేక కార్యక్రమం మనం చేయబోతున్నాము. నమస్కారం అండి. నమస్కారం అండి. జనగామ జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 2025వ సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలు, అష్టైశ్వర ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, జనగామ జిల్లా అభివృద్ధి పదంలో పయనించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. గత 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు అధినాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మరి తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకు సాగుతూ ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలకు చేరువవుతూ ఈ సంవత్సర కాలంలోనే మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడం జరిగింది. వాటిలో గత ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి 6 గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును మరి ముందుగా అందించడం జరిగింది. అలాగే మరి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు హాస్టళ్లలో మరి సౌకర్యాలు కల్పిస్తూ వారి యొక్క కాస్మెటిక్స్ ఛార్జీలను దాదాపు 100% పెంచి గత 10 సంవత్సరాలు పెంచకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే విద్యార్థుల కోసం పెంచడం జరిగింది. అలాగే గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలలో భాగంగా మనం తెలంగాణ తెచ్చుకున్నదే నిధులు నియామకాలకు కోసమే అని పోరాటం చేసిన యువతకు మరి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని ఉద్యోగాలు రాక మరి వీధిన పడ్డటువంటి విద్యార్థుల యువతరాన్ని కాపాడేందుకు సంవత్సర కాలంలోనే దాదాపుగా 54,000 మంది ఉద్యోగస్తులను నియామకం చేసిన ఘనత ఒక్క సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మంత్రివర్గం అంతా అహర్నిశలు కష్టపడుతూ ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకువస్తూ ప్రజలందరికీ మరి ఈ దేశానికి వెన్నెముకైనటువంటి రైతన్నలను ఆదుకోవాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతం ఉన్నటువంటి పార్టీ, పేద ప్రజల బడుగు బలైన వర్గాల పార్టీ కాబట్టి రైతన్నలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో దాదాపు 24 లక్షల మంది రైతులకు మరి 2 లక్షల వరకు రుణమాఫీ చేసి మరి ఆదుకున్న చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ కార్యక్రమాలన్నింటినీ మరి రైతులకు అందిస్తూ రేపు సంక్రాంతి పండుగకు రైతులందరికీ ఒక శుభవార్తను కూడా ప్రభుత్వం చెప్తా ఉన్నది. అది రైతు భరోసాను కూడా రైతన్నలకు అందించాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను స్కిల్ ఇండియా డెవలప్మెంట్ విషయంలో ఇంకా యూనివర్సిటీని ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు చెప్పలేని గత ఎన్నికలలో చేయనటువంటి వాగ్దానాలను కూడా నెరవేరుస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను తగ్గించుకుంటూ
ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందించాలనే ఉద్దేశంతో మరి అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఇటీవలనే మరి గత 10 సంవత్సరాలు ఒక్క పేదవాడికి ఇల్లు లేనటువంటి నిరుపేదకు ఇల్లు ఇవ్వలేనటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనిని దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానానికి పేదవాడికి ప్రతి వేడవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మాట ఇచ్చినట్టుగానే తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో ఒక్క నియోజకవర్గానికి దాదాపు 3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లను మంజూరు చేయడం జరిగింది. అలాగే ఇంకా సంక్షేమ కార్యక్రమాల విషయంలో పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకునే విషయంలో మరి ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలను గతంలో వాగ్దానం చేయడం జరిగింది. వాటిని కూడా మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేయలేకపోయినా ఒక్క సంవత్సర కాలంలోనే ప్రజలందరికీ రాష్ట్రాన్ని అప్పులప్పజేసి మరి ఇబ్బందులలో ఉన్నా కూడా మరి ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్క గారు మరి మంత్రివర్గ సహచరులతో కలిసి మరి కొంచెం దాన్ని ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ ప్రజల మీద భారం పడకుండా మరి ఉచిత కరెంటును అందిస్తూనే ప్రజలందరికీ ఉచితమైనటువంటి కార్యక్రమాలను నెరవేరుస్తూనే సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి చేస్తూనే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ గత ప్రభుత్వం చేసిన అప్పులను తగ్గించుకుంటూ వచ్చి మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు దగ్గరవుతున్న సమయంలో మరి దాదాపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పటి పార్టీ ఆనాడు అధికారంలో 10 సంవత్సరాలు ఉండి మరి ప్రజల గురించి ఆలోచించకుండా రైతుల గురించి ఆలోచించకుండా విద్యార్థుల గురించి ఆలోచించకుండా యువత గురించి ఎలాంటి ఆలోచనలు చేయకుండా కేవలం తమ స్వార్థం కోసం పనిచేసినటువంటి నాయకులు తమ యొక్క సొంత స్వలాభం కోసం పనిచేసినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన అవాకులు చెవాకులు పేలుతూ ఎన్నో అబద్ధాలను మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రుద్ది కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలన్న ఆలోచనతోటి నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏదైనా చెల్లుతుందనుకొని గతంలో అందరినీ బెదిరిస్తూ మరి ఎన్నో విధాల ప్రజలను యువతను ఇబ్బందికి గురి చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా అడ్డగోలుగా ఒర్రి మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సాగుతుందనుకొని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడం మానుకొని ప్రజలలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో కలిసి రావాలని ప్రభుత్వానికి సహకరించాలని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మరి మీరు ఏనాడు అణచలేరని మరి ప్రజలలో ఉన్నటువంటి పార్టీని ప్రజలకు దగ్గరవుతున్న ఏనాడో 50-60 సంవత్సరాల నుంచి ఈ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ దాదాపు కాంగ్రెస్ పార్టీని ఏ నాయకుడు కూడా ఏమి చేయలేడు, మీరు తట్టుకోలేరని విమర్శలు చేయడం మానుకోకపోతే తగిన గుణపాఠం ఇంకా ప్రజలు చెప్పాల్సి వస్తుందని తెలియజేస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలైన వర్గాల రైతన్నల పార్టీ, రైతుల పక్షపాతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి ముందుకు సాగుతుందని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సర కాలం పూర్తి చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మంత్రివర్గ సహచరులకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, అందరి నాయకులకు, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి ఒక్క నాయకుడికి చేతులెత్తి నమస్కరిస్తూ ఈనాడు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తూ ఎవరు కూడా అపోహలకు అధైర్యానికి గురి కావద్దు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షపాతి కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటుంది కాబట్టి ప్రజల వెంట ఉండి నడిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది పేదల పార్టీ కాబట్టి దయచేసి ప్రజలు తొందరపడొద్దని, ప్రతిపక్ష నాయకుల యొక్క మాటలలో పడి మోసపోవద్దని, విద్యార్థులు కూడా వాళ్ళ జీవితాలలో నాశనం చేసుకోవద్దని, కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా యువతరానికి మంచి మార్గం చూపెడుతుందని, మంచి రైతన్నలకు మంచి చేస్తుందని తెలియజేస్తూ మీ దూడల సిద్ధయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ, జనగామ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, జనగామ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు.